అందరితో సమానంగా మాకు పెన్షన్ ఇస్తున్నారు, అందరికి ఇచ్చినట్టుగా ఇస్తున్నారు, మాకేమి ఇస్తున్నారు అని అడిగారు. ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ నెల్లూరు వైపు చూస్తుంది. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో వక్ఫ్ బోర్డ్ స్థలంలో ఒక అద్భుతమైన స్కూల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన స్కూల్, ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా మన బిడ్డలందరూ కానీ చదువుకునేటట్టు ఏర్పాటు చేస్తున్న నారాయణ గారికి ప్రత్యేకంగా మీ అందరి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ స్కూల్ నిన్నటి దాకా 15 కోట్లు సరిపోతాయి, నేను కొద్దిగా చేస్తాను, మిగతా సిఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేస్తాను అని చెప్పారు నారాయణ గారు. అయితే నిన్న ఫోన్ చేసినప్పుడు చెప్తారు, అజీజ్ లెక్కలన్నీ చేస్తే బిల్డింగే 60,000 చదరపు అడుగులు వస్తుంది. ఇది 60,000 చదరపు అడుగులు ఒక బిల్డింగ్, చాలట్లేదు, 20 కోట్లు అయ్యేటట్టుంది, ఏంది పరిస్థితి అని. నారు పోసిన ఆయనే నీరు పోయాలి సార్ అని చెప్పాను. నారు పోసిన ఆయనే నీరు పోయాలని చెప్పాను, అంతే అంటామని. అవును సార్, సరే ఆ 20 కోట్లు ఏదో నేను తంటాలు పడతానని చెప్పాను. ఒకసారి గట్టిగా ఇది మేము డయాస్ పైన కొంతమంది రాజకీయ నాయకులున్నా ఈ కార్యక్రమం బిడ్డల భవిష్యత్తు, పేద బిడ్డల భవిష్యత్తు. ఈరోజు విద్యతో ఒకటే పేదరికం పోతుంది. పేదరికం డబ్బులు ఇస్తే పోదు, జ్ఞానం ఇవ్వాలి, విద్యనియాలి. ఆ విద్యతో ఒకటే సమానత్వంగానే వస్తుంది. ఆస్తిని ఎప్పుడు సమానం అవ్వవు. ఒకరికొకరి ఆస్తి పోల్చుకుంటే ఒకరికి ఎక్కువ ఉంటుంది, ఇంకొకరికి తక్కువ ఉంటుంది. కానీ అందరినీ ఒక ప్లాట్ఫామ్ పైన మనమంతా సమానం అని చెప్పేది ఏంటంటే విద్య. ఈరోజు సచార్ కమిటీ మనం అందరూ చెప్పుకుంటుంటాం. సచార్ కమిటీ చూడండి ఏం చెప్పింది అని. ఏం చెప్పింది? ముస్లిమ్స్ పరిస్థితులు బాగలేవు, ముస్లిమ్స్ పిల్లలు సగంలో చదువు వదిలేస్తున్నారు, స్కూల్లో వదిలేస్తున్నారు, 10 సంవత్సరాలు వస్తే వాడికి పనికి పంపించేస్తారు, వాడు తెచ్చే 20 రూపాయలు 30 రూపాయల కోసం జీవితాన్ని మనం నాశనం చేస్తున్నాం, బిడ్డల జీవితాలని. అటువంటి పరిస్థితి రాకూడదు. ఇక్కడ కట్టే స్కూలు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, 1,00,000 రూపాయలు ఫీజు కట్టినా కానీ ఈ స్కూల్ లాంటి స్కూల్ రాదు. అటువంటి స్కూల్ పూర్తిగా ఉచితంగా ఇక్కడ ఉండే పేద బిడ్డల కోసం ఏర్పాటు చేస్తుంది. చాలా మంది ఈ స్థలాన్ని ఏం చేసేస్తారు, ఈ స్థలం 40 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు ఎవరో ఒక రాజకీయ నాయకుడు వస్తాడు, దీన్ని మొత్తం చుట్టుకొలతలు చూసుకుంటాడు, పక్కన రోజు లేఅవుట్ గీతలు గీసుకొని వస్తాడు అమ్మేయడానికి. అలాగనే అనుకున్నారు మా వాళ్ళు. 40 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ అడవి అయిపోయి ఉంది. ఇప్పుడు వచ్చి ఏంది వీళ్ళు జంగల్ క్లియరెన్స్ చేస్తున్నారు, మళ్ళా లేఅవుట్ వేసి అమ్ముకుంటారా అనే ఆలోచన చాలా మందిలో ఉండింది. ఒక బడి కడతాం, ఇక్కడి నుంచి మంచి ఆదాయ వనరులు వచ్చేటట్టు చేస్తాం అంటే ఎవరికి నమ్మకం కలగల. ఎందుకంటే ఎప్పుడు మీరు చూడలేదు జీవితంలో, మీకోసం ఒక బడి కట్టించింది ఎవరు లేరు. లేని విషయాన్ని మీరు ఎలాగ ఊహించుకోగలుగుతారు? మీరు చూసిందల్లా వక్ఫ్ భూములంటే అమ్మేయడం చూశారు, దేవుడు భూమిని అమ్మేయడం చూశారు మీరు. ఈరోజు దేవుడు భూమి ప్రజల కోసం అంకితం చేస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీ. చాలా మంది చెప్పారు ఎన్డీఏలో కలిసిపోయారు, ముస్లిమ్స్ కి పట్టించుకోరు. ఈరోజు ఒక చిన్న మాట చెప్తా. మాతో పాటు ఉండే సోదరులు కానీ అనేక సార్లు చెప్పారు, ఉమ్మీద్ పోర్టల్ వచ్చేసింది, ఒక కొత్త అమెండ్మెంట్ వచ్చేసింది,
ఈ అమెండ్మెంట్ వస్తే మన ఆస్తులు పోతాయి. ఈరోజు మీకు చెప్తున్నా, ప్రతి సంక్షోభంలో కానీ మనసుతో పనిచేస్తే దాని నుంచి మంచి చేసుకోవచ్చు, మలుపు చేసుకోవచ్చు. ఈరోజు ఇదే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రాకముందు 60,000 ఎకరాలు ఉన్న వక్ఫ్ బోర్డుకి ఈ ఉమ్మీద్ యాక్ట్ వచ్చిన తర్వాత రాత్రింపగుళ్ళు కష్టపడి ఎక్కడ ఉంది, ఏ ఊర్లో ఉంది, ఆర్ఎస్ఆర్లో ఉందా, ఇనాం రిజిస్టర్లో ఉన్నాయా మన భూములు, ఇవన్నీ ఎతికిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఈరోజు 65,000 ఎకరాలు కాదు, 81,000 ఎకరాలు ఈరోజు మీకు సమాజానికి ఈరోజు అందించామని కానీ తెలియచేస్తున్నా. సంక్షోభాలు వస్తుంటాయి, ఆ సంక్షోభాల నుంచి మనం ఎలాగా మంచి చేసుకోవాలి, మలుపుకోవాలి అనేది మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు నా మనసులో జీవితంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. మంత్రి నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో నేను మేయర్గా ఉండి బహుశా చరిత్రలో ఇంకా ఎవరూ నెల్లూరులో చేయలేరు 5,000 కోట్ల రూపాయలకి అభివృద్ధి చేసే అదృష్టం నాకు వచ్చింది ఈ నగర ప్రజలకి. అయితే దానికన్నా 100 రెట్లు సంతోషంగా ఉంది ఈరోజు. మంత్రి గారు, జీవితంలో మీ రుణం బహుశా ఎప్పుడు తీర్చుకోలేదు నేను. ఎందుకంటే చాలా మందిని చూశాను, చిన్న బిడ్డలు ఆ బంగారు పని చేసే దగ్గర పోతే 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి ఆ ఊదుతా ఉంటాడు పొయ్యి దగ్గర కూర్చొని, చిన్న బిడ్డలు. ఈరోజు ఈ స్కూల్ వస్తే ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు బిడ్డలందరూ బహుశా ఇక్కడ 1,000-1,500 మంది పిల్లల దాకా చదువుకోవచ్చు. మీ బిడ్డలు మళ్ళా ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు, కూలికి పోవాల్సిన అవసరం లేదు. అటువంటి అద్భుతమైన విద్యని మీ అందరికీ ఇవ్వబోతున్నా. చాలా మందికి అనుమానం ఉంది, ఈ స్కూల్ కట్టి నారాయణ గారికి ఇచ్చేస్తారా అని. ఈ స్కూల్లో ఈ భారతదేశంలో ఆయన దగ్గర ఒక 5,000 స్కూళ్ళు ఉన్నాయి. 5,000 స్కూళ్ళు ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఈ స్కూల్ని నేను ఈ స్కూల్ని కడతానని ముందుకు రావడం మన అందరం చేసుకున్న అదృష్టం అని తెలియచేస్తూ, మరి ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత మళ్ళా నేను ఆఖరణ నా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇస్తాను. ఇప్పుడు మేయర్ గారు రూప్ కుమార్ గారిని మాట్లాడాలి.